వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆపరేషన్ కగర్ తలలో నాలుకలా నానింది. మావోయిస్టు ఉద్యమాన్ని కకలావికలం చేసి తమ నీడను చూసి తామే మావోలు భయపడేలా చేసిన అత్యంత పకడ్బందీ వ్యూహం ఈ ఆపరేషన్ కగర్. మావోయిస్టు తీవ్రవాదాన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో 2024లో ఆపరేషన్ కగర్ ని కేంద్రం చేపట్టింది. 2026 మార్చి 31వ తేదీలోపు మావోయిస్టులను పూర్తిగా అంతమొందించాల్సిందే డెడ్ లైన్ పెట్టుకుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వమే పై చేయి సాధించింది. అయితే భద్రతా బలగాలు ఇప్పుడు మరో టార్గెట్ గా ముందుకు కదులుతున్నాయి. అదే ఆపరేషన్ మొగబూర్. సారండా అడవులను కేంద్రంగా చేసుకుని భద్రతా బలగాలు దీనిని రచించాయి. జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింగభూమ్, తూర్పు సింగభూమ్, అలాగే సరాయికెలా రీజియన్ సరిహద్దులతో పొడవైన అడవులు ఉంటాయి. సుమారు 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 700కు పైగా కొండలతో అచ్చు కర్రెగుట్టలు అనే పోలి ఉంటాయి. మరి ఈ అడవులనే భద్రతా బలగాలు ఎందుకు టార్గెట్ చేశాయి? సారండా అడవుల్లోనే ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న ఏకైక పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ మాల్ తో పాటు తెలంగాణకు చెందిన పసునూరి నరహరి, ఒకరిద్దరు కీలక నేతలు తమ క్యాడర్తో అక్కడే ఉన్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. వీరితో 2.35 కోట్ల రివార్డు కూడా ఉంది. దీంతో జార్ఖండ్ పోలీసులు సిఆర్పిఎఫ్ అండ్ కోబ్రా యూనిట్ల సహాయంతో ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ సారండా అడవి మావోయిస్టులకు కంచుకోటగా చెప్తుంటారు. అందుకే ఈ ఆపరేషన్ కి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నెల రోజుల క్రితమే అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగింది. నెల రోజుల క్రితమే సారండా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనల్ ధాత్ తో పాటు 15 మంది నక్సలెట్లు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే మిసిర్ బెస్రా, పసునూరి నరహరి తమ క్యాడర్ తో ఈ అడవుల్లోనే నక్కినట్లు తెలుస్తోంది. దీంతో కూంబింగ్ ని విస్తృతం చేస్తున్నారు. ఏది చేసినా సరే మార్చి 31 కల్లా మావోయిజం, నక్సలిజాన్ని అంతం చేయాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. దరిదాపు 99% అది అయిపోయింది. ఇంకో 1% ఉంది. దాన్ని కూడా కనుమరుగు చేయడానికి కొత్త ఆపరేషన్లతో కుంబింగ్లు అయితే చేస్తున్నారు. అందులో ఘన విజయం సాధించాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.